Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ప్రభువు సర్వకాలము విడనాడడు. విలాపు వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం. ది లార్డ్ నెవర్ లీవ్స్. ది బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ చాప్టర్ 3 verses 31. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వకాలము విడువను అని మనతో సెలవిచ్చుచున్నాడు. ఆయా సమయాలలో మనం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ మరి మీకు ఆ సందేహాలు కలిగాయా? దేవుని సన్నిధిని నేను పోగొట్టుకున్నానా? నాకెందుకు ఈ కష్టం వచ్చింది? నేనెందుకు ఈరోజు ఈ ప్రమాదానికి గురి అయ్యాను? నాకు ఎందుకని ఈ అనారోగ్య పరిస్థితి సంభవించింది? నా కుటుంబంలో ఏంటి ఈ సమస్యలు అని ఏనాడైనా ప్రశ్నించుకున్నారా లేదా? మన జీవితాలలో కొందరైతే వారు దేవుని సన్నిధినే పోగొట్టుకున్న సంగతినే తెలియక ఆ స్థితిలోనే జీవిస్తున్నారు. ఆనాడు సంసోను దేవుని ఆత్మతో నింపబడినప్పుడు శూరకార్యాలు చేశాడు. కానీ దేవునితో ఆటలాడుతూ మొదలు పెడితే పాపంలో పెనుగులాడుతూ పాపపు స్త్రీతో బానిసై దేవునికి దుఃఖం కలుగు చేసినప్పుడు దేవుడు అతడిని విడిచిపెట్టేశాడు. సంసోను దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని కూడా తెలుసుకోలేకపోయాడు. అతడు శత్రువుల చేతికి చిక్కి బందీగా బానిసగా ఉన్నాడు. మరి మన జీవితాలలో కష్టం వచ్చినప్పుడు, ఎదురున్నటువంటి స్థితిగతులను ఎదుర్కొన్నప్పుడు మనం ఆగి ఆలోచించాలి. ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడా? ఖచ్చితంగా దేవుని కంచె ఉన్నంతసేపు సాతాను మనలను ముట్టలేడు. మనం దేవుని మీద ఆధారపడినంత వరకు కంచెం కలిగి ఉంటాం. ఆయా సమయాలలో దేవుని చిత్తానుసారం నుంచి మనం బయటికి వచ్చేసినప్పుడు మనకు అనేక కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. ఎవరైతే దేవుడిని విడిచిపెట్టిన వారైతే ఉన్నారో వారికి అధిక శ్రమలు సంభవిస్తాయని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నాడు. నీవు పాపపు జీవితంలో ఉన్నా సరే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు.